ఏమండి, నేను మేము ఒక పెళ్ళికి వెళ్ళామండి. ఆ పెళ్ళిలోన క్యాబేజీ పకోడీ వేసారండి. అంతా బాగానే ఉంది కానీ నాకు 2 పలుకులు వేసారండి. మన పొట్టకి అది సరిపోలేదండి. వెంటనే అడిగానండి, మరి 2 పలుకులు అయ్యో మేము బంధువులమని. కానీ ఆయన వేయలేదండి. అప్పుడు వెంటనే వెళ్ళి మా అయ్యకి అడిగానండి, నాన్న నాకు ఈ పకోడీ సరిపోలేదు నాన్న, నువ్వు వెళ్ళి వెంటనే అడుగుతావా లేదా అని అడిగితే మా అయ్య, నాయన ఇక్కడ నా పరువు తీయకరా, ఇంటికి వెళ్ళి మీ అమ్మని చేయముందు లేరా అన్నాడండి. వెంటనే ఇంటికి వెళ్ళాం కదా, ఇంటికి వెళ్ళగానే మా అమ్మకి క్యాబేజీ పకోడీ చెయ్యమ్మా అని అన్నానండి. అప్పుడు మా అమ్మ ఏమందంటే, మీ అయ్య వెనకాల క్యాబేజీ తోట వేసాడా ఏంటి క్యాబేజీ పకోడీ చేయమనగానే చేసేయడానికి, క్యాబేజీ ఎక్కడిది అని అన్నదండి. వెంటనే మా అయ్య క్యాబేజీ పట్టుకొని వచ్చేసాడండి. ఆ క్యాబేజీ పట్టుకొని మా అమ్మ బర్రా బర్రా కోసి గిర్రా గిర్రా తిప్పి వెంటనే క్యాబేజీ పకోడీ చేసేసిందండి. క్యాబేజీ పకోడీ ఎట్లా ఉందంటారా? చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేసేసింది. అద్భుతంగా ఉందండి. కానీ ఏమైందంటే అల్లరి అసిరమ్ది పట్టు బారికూడదు అంటారండి. అల్లరి నేను పెడితే మా నాన్నే నాకన్నా ఎక్కువ లాగించేశాడండి. అబ్బా సూపర్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో అండ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.